ఒకప్పుడు రామాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, నది తీరాలు, పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. రామయ్యకు చాలా జంతువులు ఉండేవి. ఆవులు, ఎద్దులు, కోళ్ళు, అలాగే ఒక మేక కూడా ఉండేది. ఆ మేక పేరు చిట్టి. చిట్టి మేక చాలా ప్రత్యేకమైనది. మిగతా మేకల్లా అటు ఇటు తిరుగుతూ గడ్డి మేయడమే కాదు, చాలా తెలివిగా ఆలోచించేది. ఏ సమస్య వచ్చినా భయపడకుండా ఆలోచించి పరిష్కారం కనుక్కునేది. రామయ్య కూడా చిట్టిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయం రామయ్య చిట్టిని అడవికి తీసుకెళ్లి గడ్డి మేయడానికి వదిలేసేవాడు. సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకొచ్చేవాడు. అడవిలో మేకలతో పాటు పులులు, నక్కలు కూడా ఉండేవి. అందుకే మిగతా జంతువులు ఎప్పుడూ భయపడుతూ ఉండేవి. ఒకరోజు చిట్టి మేక అడవిలో గడ్డి మేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక పెద్ద నక్క దానిని చూసింది. నక్క చాలా ఆకలిగా ఉంది. ఈ మేకను పట్టుకొని తింటే నా ఆకలి తీరుతుంది అని అనుకుంది. నక్క నెమ్మదిగా చిట్టి దగ్గరకు వచ్చింది. నక్కను చూసిన వెంటనే చిట్టికి భయం వేసింది. కానీ భయపడితే ప్రాణం పోతుందని తెలుసు. వెంటనే తన తెలివిని ఉపయోగించాలని నిర్ణయించుకుంది. నక్క చిట్టిని చూసి, "ఓ మేక, నువ్వు ఎంత బొద్దుగా ఉన్నావు. నిన్ను తింటే నాకు చాలా బలం వస్తుంది" అని నవ్వుతూ చెప్పింది. చిట్టి మాత్రం ప్రశాంతంగా, "నక్క, నన్ను ఇప్పుడే తింటే నీకు పెద్ద లాభం ఉండదు" అని చెప్పింది. నక్క ఆశ్చర్యపోయి, "అదేంటి, నిన్ను తింటే లాభం లేకపోవడం ఏమిటి?" అని అడిగింది. చిట్టి తెలివిగా, "నేను రోజు ఈ అడవిలోని ప్రత్యేకమైన ఔషధ గడ్డి తింటాను. కానీ ఈ రోజు ఉదయం ఒక రైతు మందు చల్లాడు. ఆ మందు తిన్నాను. ఇప్పుడు నన్ను తింటే నీకు జబ్బు వస్తుంది" అని చెప్పింది. నక్క కొంచెం భయపడింది, కానీ పూర్తిగా నమ్మలేదు. "అయితే నువ్వు బ్రతికేలా నేను ఏమి చేయాలి?" అని అడిగింది నక్క. చిట్టి వెంటనే, "నన్ను కొండ మీద ఉన్న నది దగ్గరికి తీసుకెళ్ళు. అక్కడ నీరు తాగితే నా శరీరంలోని మందు పూర్తిగా పోతుంది. అప్పుడు నన్ను తింటే నీకు ఏమీ కాదు" అని చెప్పింది. నక్కకు మేకపై పూర్తిగా అనుమానం లేకపోయినా ఆకలి ఎక్కువగా ఉండడంతో చిట్టి చెప్పిన మాటలన్నీ నమ్మింది. "సరే, నిన్ను నది దగ్గరికి తీసుకెళ్తాను" అని చెప్పి చిట్టిని తన ముందు నడవమంది. చిట్టి నెమ్మదిగా నది వైపు నడిచింది. నది దగ్గర పెద్ద వంతెన ఉంది. ఆ వంతెన కింద నీరు బాగా ప్రవహిస్తోంది. చిట్టికి అక్కడ ఒక ఆలోచన వచ్చింది. చిట్టి నక్కతో, "నక్క, ఈ నది నీరు చాలా లోతుగా ఉంది. నువ్వు ముందు దిగితే నేను తర్వాత వస్తాను" అని చెప్పింది. నక్కకు ఈ మాటల్లో ఏమీ అనుమానం రాలేదు. వెంటనే నది వైపు దిగింది. అదే సమయం చూసి చిట్టి వేగంగా వెనక్కి తిరిగి అడవిలోకి పరిగెత్తింది. నక్క నీటిలో చిక్కుకొని బయటకు రావడానికి చాలా కష్టపడింది. చివరకు బయటకు వచ్చినప్పటికీ చిట్టి చాలా దూరం వెళ్ళిపోయింది. నక్క తన తెలివిని ఉపయోగించలేకపోయిందని బాధపడింది. చిట్టి సురక్షితంగా గ్రామానికి చేరుకుంది. రామయ్య చిట్టిని చూసి చాలా సంతోషించాడు. జరిగిన విషయం తెలుసుకొని, "చిట్టి, నువ్వు నిజంగా చాలా తెలివైన మేకవు. నీ తెలివి వల్లే నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు" అని ప్రేమగా చెప్పాడు. ఆ రోజు నుంచి గ్రామంలోని పిల్లలందరికీ చిట్టి మేక కథ ఒక మంచి పాఠంగా మారింది. ఈ కథలో నీతి ఏంటంటే, బలం కంటే తెలివి గొప్పది. భయపడకుండా ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది.